హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో టీనేజ్ పిల్లలు వేసుకునేది చుడిదారు చెప్పిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. ముందుగా ఒక పేపర్ తీసుకొని దాన్ని సగానికి సగం ఫోల్డింగ్ చేశాను. ఇది లెంత్ తక్కువ వస్తుంది. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత బట్టలు అయితే వస్తుంది, కానీ పేపర్లో రాదు. ఒక పేపర్ తీసుకొని సగానికి సగం ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 పేపర్లు తీసుకున్నాను. రెండు పేపర్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ముందుగా నెక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డరు 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మన ఇష్టము. నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ ఫ్రంట్ బ్యాక్ 6 తీసుకుంటున్నాను. మినిమం 6 కరెక్ట్గా ఉంటుంది ఎవరికైనా కానీ. కింద కూడా బ్రాడ్నెస్ నెక్ 2 ఇంచెస్. నెక్ నుంచి యువతలకి షోల్డర్ది కరెక్ట్గా పైన ఎంత తీసుకున్నా అంతే తీసుకోవాలి. 4 స్లీవ్స్ లెంత్ 6, 5 రాదు, 6 వస్తుంది. ఓపెన్ సైడ్ కూడా పైనుంచి కిందికి కరెక్ట్గా 6కి తీసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్కి. బ్యాక్ మనము రౌండ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇది 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి 2 షేప్లు వస్తుంది. 1 ఇంచ్ ఫ్రంట్ బ్యాక్, 1/2 ఇంచ్ ఫ్రంట్ షేప్ మాత్రమే. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. ఇది చెస్ట్ మెజర్మెంటు. నేను 10 తీసుకుంటున్నాను.
10 నుంచి కిందకి స్ట్రైట్గా 7కి మార్క్ చేస్తున్నాను. ఇది మనకి సైడ్ ఓపెన్ వస్తుంది టాపు. ఇక్కడ 12 ఇంచులకి 12 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు ఓపెన్ వస్తుంది. ఈ 12 ఇంచెస్కి స్ట్రైట్గా చూసుకొని మనము నడుము కొలత తీసుకొని దానికన్నా 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి మనం బట్టలో కుట్టే పని అయితే. ఇప్పుడు నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 7 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి లోపలికి 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది లెంత్ ఎక్కువ లేదు, 28 ఇంచెస్ ఉంది. నేను 28 ఇంచెస్ ఫుల్ తీసుకున్నాను. మామూలుగా అయితే లెంత్ 40, 38, 45 దాకా తీసుకుంటాం. 28 ఉంది, ఫుల్ తీసేసుకున్నాను. ఇది బ్రౌడ్నెస్ 11 ఉంది. బ్రౌన్నెస్ 11 ఉంది, 11 ఫుల్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు షేప్ చేసి చూపిస్తాను. ఈ 12 నుంచి ఇక్కడ బ్రౌన్నెస్ 10 తీసుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 తీసుకున్నాము. ఇది పైనుంచి కిందికి 12 తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. పైనుంచి కిందికి 12 తీసుకున్నాము. సెంటర్లో పైనుంచి స్లీవ్స్ నుంచి కిందికి 7, మళ్ళీ స్లీవ్స్ నుంచి కిందికి 12 తీసుకున్నాము. ఇది ఇక్కడ నుంచి 7 తీసుకున్నాం కదా, ఈ 7 నుంచి ఇది ఎంత వచ్చిందంటే ఇది 10 తీసుకున్నాం కాబట్టి ఇది కూడా 10 వస్తుంది. 10 నుంచి లోపలికి 1 ఇంచే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం ఈ విధంగా షేప్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆ 10 నుంచి మనము ఈ చివరికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కింద బ్రౌన్నెస్ మినిమం 12 ఉండాలి. ఇది 12 కూడా లేదు, 11 ఉంది. ఇది ఫుల్ ఎంత ఉందో అంత తీసుకున్నాను బ్రౌన్నెస్ కింద. కింద 1 ఇంచి క్రాస్ షేప్ తీసుకోవాలి, 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకోకపోతే అది క్రాస్గా వస్తుంది, స్ట్రైట్గా ఉండదు. ఇప్పుడు మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ నెక్ కూడా లెంత్ కిందకి డీప్ 6 తీసుకున్నాను. ఫ్రంట్ కూడా 6 తీసుకుంది. ఈ 1 ఇంచ్ షేప్కి 4 పీసెస్ కట్ చేసుకోవాలి.
కింద షేపు 1/2 ఇంచ్ షేపు, ఇది కిందది ఫ్రంట్ షేప్కి మాత్రమే ఉంటుంది, ఫ్రంట్ పీస్కి మాత్రమే, బ్యాక్ పీస్కి ఉండదు. బ్లౌజ్కైనా, గ్రాండ్మా బ్లౌజ్కి, ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఇదే విధంగా వస్తుంది షేపు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కింద షేప్ కట్ చేస్తాను. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసి షేప్ చేసినాం కదా, ఇందులో లెంత్ మాత్రమే తక్కువ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు వేసుకునేదానికి, ఇది టీనేజ్ పిల్లలు వేసుకునేదానికి సేమ్ ఇంకంతా కటింగ్ అంతా ఇదే విధంగా వస్తుంది. దాంట్లో డిఫరెంట్ ఏముండదు. మనకు పేపర్ పెద్దదిగా లేదు కాబట్టి నేను ఈ విధంగా మీకు చెప్పిస్తున్నాను. ఇది 2 ఇంచెస్ బ్రాడ్నెస్, లెంత్ 6 తీసుకున్నాను. నెక్ షోల్డర్ 4 ఇంచెస్, స్లీవ్స్ 6, ఇది 10 బ్రాడ్నెస్. మనకి ఇక్కడ ఇప్పు దగ్గర షేప్కి 7 ఇంచెస్, ఇది పైనుంచి కిందకి, స్లీవ్స్ నుంచి కిందకి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫుల్ లెంత్ పైనుంచి కిందకి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి ఓపెన్ వస్తుంది, సైడ్ కట్ వస్తుంది, స్లిట్ ఓపెన్ వస్తుంది. ఇక్కడ దాకా మనకి షేప్ వస్తుంది స్టిచ్చింగ్. ఇది కింద 11 ఇంచెస్. ఇది కింద నుంచి పైకి 1 ఇంచ్ షేప్ తీసుకోవాలి. ఇది ఫుల్ లెంత్ 28 ఇంచెస్ ఉంది, ఫుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మీకు మార్కింగ్ చేసి మొత్తము చూపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తము మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ స్లిట్ ఓపెను 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లోజ్ వస్తుంది స్టిచ్చింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లోజ్ వస్తుంది, స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఇది ఓపెన్ ఉంటుంది, ఓపెన్ 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద కూడా 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పేపర్లో అయినా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, ఎందుకంటే మీకు ఎప్పటికైనా గుర్తుండిపోతుంది. స్టిచ్చింగ్ చేసేదానికి బాగా బ్లౌజ్ లైన్ కుట్టే వాళ్ళకి ఇది నెక్ పీసి వేసి కుట్టుకోవటం అంత వాళ్ళకి కష్టం అనిపించదు. కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నెక్ పీస్ వేసి కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్వాలేదు, ట్రై చేస్తే బాగా నేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది దీంట్లో, గుర్తుపెట్టుకోండి.
ఇది స్లీవ్స్ అనేది షేప్ చేసినాను. ఫ్రంట్ బ్యాక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉండేది బ్యాక్ సైడ్కి వస్తుంది, తక్కువ ఉండేది ఫ్రంట్కి వస్తుంది. ఈ షేప్ అనేది తీపోతే ఫ్రంట్ సైడ్ స్లీవ్స్ దగ్గర రింకల్స్ వస్తుంది బట్ట అంతా. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.